ఇది గొప్ప టూరిస్ట్ సెంటర్ కావాలంటే మనం ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. ఒక కాశ్మీర్లా తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా, మన ఉత్తర భారతానికి పారిపోకర్లేదు ఎక్కడో కాశ్మీర్ చూడటానికి. మన కాశ్మీర్ ఉంది, మనకి పండ్ల తోటలను పెట్టండి. మన గిరిజనుల్ని, అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళైనా గిరిజనులు. మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, నేను ఒకవేళ మనకి దోపిడీ చేసే విధానాలు వస్తే నేను మీతో పాటు ఇక్కడ నేను ఉద్యమాలు చేయడం నిజంగా సిద్ధపడే వచ్చాను. నేను జనసేనానితో అడుగు వేద్దాం మనమిక.